నిన్న ఏబిసిడి వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో కూడా చిరాగ్ పాస్వాన్ అదేవిధంగా అతవలే ఈ రిపబ్లిక్ ఆఫ్ పార్టీ ఇండియాకు సంబంధించినటువంటి అతవలే చేసినటువంటి వ్యాఖ్యలు రామ్దాస్ అతవలే అట్లనే చిరాగ్ పాస్వాన్ 15% ఎస్సీ కోటాలో వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పై సమీక్షించాలని కోరుతాం, దీనిపై అప్పీలుకు వెళ్తామనేటువంటి మాట చెప్తున్నారు. అట్లనే ఎస్సీ కోటాలో క్రిమిలేయర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదనేటువంటి మాట చెప్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరుతున్న కులగణనకు పాస్వాన్ మద్దతు తెలిపారు. అయితే ఆయా కుల గణన వివరాలను మాత్రం బహిరంగపరచకూడదని అభిప్రాయపడ్డారు. మళ్ళీ చేసేం లాభం? తమ మిత్రపక్షం జేడీయూ సుప్రీంకోర్టు తీర్పును సమర్థించడంపై మాత్రం పాస్వాన్ మౌనం వహించారు. మరోవైపు ఆర్పీఐ నేత కేంద్ర మంత్రి రామ్దాస్ అతవలే కూడా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కులం ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లు ఏర్పాటు చేశారని, దీనిలో క్రిమిలేయర్ క్రైటీరియా వర్తింపజేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీనిపై అప్పీల్కి వెళ్తామని చెప్పారు. సో ఈ యొక్క అంశమే. ఇది కాకుండా జేడీయూకు మిగిలినటువంటి పార్టీలు పోనీ జేడీయూ టీడీపీ పక్కకు పోతే చిన్న పార్టీలన్నీ కలిసి ఎన్డీఏను గట్టెక్కిస్తాయంటే అట్లాంటి పరిస్థితులు కూడా లేవు. ఏదైనా చిన్న అంశం వస్తే వాళ్ళు కూడా ఇప్పుడు గొంతెమ్మ కోరికలు కోరుతారేమో. ఇట్లా నరేంద్ర మోడీ సర్కారు ఉంటుందా పోతుందా, నరేంద్ర మోడీ సర్కారు ఉంటుందా పోతుందా అనేటువంటి చర్చ రావడానికి కారణం కేవలం 30 ఎంపీ స్థానాలు, 240 స్థానాలు వచ్చినటువంటి బీజేపీ 272 స్థానాలు రాకపోవడం వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ అభివృద్ధి పనులు కానీ మిగిలినటువంటి అంశాలు కానీ పరిపాలన అంశాలు కానీ పక్కనకు పోయి కేవలం నరేంద్ర మోడీ సర్కారు ఉంటుందా పోతుందా, నరేంద్ర మోడీ సర్కారు ఉంటుందా పోతుందా అనేటువంటి చర్చ మాత్రమే సాగుతున్నది. సో నరేంద్ర మోడీ కూడా ఈ చర్చకంతా కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా తను చేయాల్సినటువంటి పనులు, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చేసి, ఇది ఇప్పుడు 2-3 నెలలు అయింది కాబట్టి 6 నెలల్లో ఏడాది తర్వాత 2025-26 వరకు చేయాల్సినటువంటి పనులన్నీ చేసి ఈ పార్లమెంటును రద్దు చేసి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తారా 2027లో లేదా 28 లోపే ఎన్నికల్లోకి వెళ్తారా అనేటువంటిది ఒక చర్చ కూడా మొదలైంది. సొంత మెజారిటీ లేకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి సొంత మెజారిటీ ఇవ్వండి అని 2027లోనే ఎన్నికలకు వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ ఏమైనా కసరత్తు చేస్తుందా? 2026 లోపు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ, అంటే ఇది 2024, ఇది ఆగస్టు సెప్టెంబర్ అయిపోయిన తర్వాత 2025 కల్లా డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దానికి కులగణన కాదు, సెన్సెస్, జనాభా గణన, దేశవ్యాప్తంగా జనాభా గణనకు సంబంధించి ఈ బడ్జెట్లో పెట్టలే కాబట్టి బడ్జెట్లో పెట్టాలనేటువంటి రూల్ ఏం లేదు. జనగణన చేయడానికి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వచ్చు, నిధులు కేటాయించవచ్చు. ఒకవేళ దేశవ్యాప్తంగా జనగణన చేస్తే ఆ జనగణన ఆధారంగా 2025లో జనగణన మొదలవుతుంది. ఆ తర్వాత 2026లో దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాల పునర్విభజన కూడా జరుగుతుంది. పార్లమెంటు స్థానాల పునర్విభజనతో పాటు అది జరిగిన వెంటనే మహిళా రిజర్వేషన్ను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ కూడా వచ్చేసింది కాబట్టి రిజర్వేషన్ కోటాకు సంబంధించినటువంటి సీట్లు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా వస్తాయి. దాంతో మహిళా రిజర్వేషన్ను దేశవ్యాప్తంగా పునర్విభజనను జనగణన చేసిన తర్వాత మిగిలినటువంటి పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో, అంటే భారతదేశంలో 3సారి సర్కారు వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు కేవలం మీ ట్రయల్ మాత్రమే చూశారు, అసలు పనులు ముందున్నాయనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఆ అసలు పనులు ఏమిటి, ఆ అసలు పనులు ఎప్పుడు చేస్తారు? ఆ అసలు పనులు చేసినప్పుడు ఆ మిత్రపక్షాలు పక్కకు పోయి ప్రభుత్వం కూలిపోతే ఎన్నికల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా? ఈ దిశగా నరేంద్ర మోడీ సర్కారు సాగుతున్నదా అనేటువంటి చర్చ సాగుతుంది. ఒకవేళ పూర్తిస్థాయి మెజారిటీ వచ్చుంటే ఈ చర్చకే తావులేదు అసలుకి. 5 ఏళ్ల పాటు సర్కారు ఉంటుందని. ఇప్పుడు కూడా 5 ఏళ్ల పాటు సర్కారు ఎందుకు ఉండదు? గతంలో వాజ్పేయి సర్కారు అందరినీ కలిపి గెలిచిన తర్వాత 5 ఏళ్ల పాటు సర్కారు ఉండాలి, కానీ ముందస్తు ఎన్నికలకు పోవడం ఎందుకు? గతంలో వాజ్పేయి కూడా ముందస్తు ఎన్నికలు వెళ్ళిన తర్వాత అప్పుడు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు కూడా ఇబ్బంది పడతారంటే దేశవ్యాప్తంగా ఇవన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆయా అంశాలను తీసుకొని ముందస్తుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి సొంత మెజారిటీ ఇవ్వండి అనేటువంటి దానికి
వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది చర్చ మాత్రం సాగుతుంది. అయితే ఇది 2 ఏళ్ళు, ఇది 2024, 25, 26 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి అంశాన్ని మనం ముందుగానే ఊహించాలా ఊహించకూడదా అనేటువంటిది పక్కన పెడితే జరిగేటువంటి అంశాలు మాత్రం అట్లానే కనబడుతున్నాయి. అయితే వాటి గురించి చర్చించడంలో తప్పులేదు. కాబట్టి ఇవన్నీ అంశాలు చిన్న చితక అంశాలన్నిటికీ కూడా ప్రతిసారి కేంద్రంలో ఉండేటువంటి సర్కారు ఇబ్బంది పడడం కంటే సొంత మెజార్టీ తీసుకొచ్చి దేశానికి ఉపయోగకరమైనటువంటి దేశానికి రక్షణగా ఉండేటువంటి అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి పూర్తి మెజారిటీ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఇవ్వాలనేటువంటి నినాదంతో ముందుకెళ్ళాలి అనేటువంటి దాంతో ఆ పార్టీ ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. అందుకే ఈ చిన్న చిన్న చికాకులు ఇవన్నీ కూడా అందుకోసమే జరుగుతాయేమో అనేటువంటి అంశాన్ని ఒక్కసారి పరిశీలించాల్సినటువంటి అంశం మాత్రం కనబడుతున్నది.